హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను స్వప్న. ఏంటండి ఇల్లంతా చిందరవందరగా ఉందని చూస్తున్నారా? మహాశివరాత్రి దగ్గరికి వస్తుందని ఈరోజు ఇల్లు బూజులు దులపడం స్టార్ట్ చేశామండి. మా వారు, మా పెద్ద అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేస్తారు. వాడు మొన్ననే హాస్టల్ నుండి వచ్చాడు, అయినా కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేస్తారు. మా హస్బెండ్ను మా పెద్ద అబ్బాయి. ఈ ఇల్లు బూజు దులిపే కార్యక్రమం పెట్టుకుంటే డే మొత్తం గడిచిపోతుందండి. మా ఇల్లు ఎప్పుడో 16 years బ్యాక్ మా మామయ్య కట్టించాడు. మేము ఇంకా రీమోడల్ ఏం చేసుకోలేదు ఇల్లుని. దానికి కొంత సమయం పడుతుందండి. మా ఇంట్లో కబోర్డ్స్, వార్డ్రోబ్స్ లాంటివి లేవండి. అందుకనే సామాన్లకి డస్ట్ అది పట్టకుండా కాటన్ బాక్సులో ప్యాక్ చేసి పెడతాము. బూజులు అవి అంతా తీసేసి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న సామాన్ అంతా శుభ్రంగా వాష్ చేసుకుంటాము. బట్టలు అవి శుభ్రంగా ఉతుకు పెట్టుకుంటాము. పొద్దుట ఎప్పుడు నేను, మా హస్బెండ్, మా పెద్ద అబ్బాయి కలిసి స్టార్ట్ చేశాము. డే మొత్తం పట్టింది ఫ్రెండ్స్. మేమైతే ఇలా అయితే సర్దుకున్నాం సామాన్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు క్లీన్ అయిందండి. ఇక రేపు బట్టలు, సామాను, గిన్నెలు, అవి టిన్నులు, పోపు డబ్బాలు, పప్పు డబ్బాలు లాంటివన్నీ క్లీన్ చేసుకోవాలి. దుప్పట్లు, బ్లాంకెట్స్ లాంటివన్నింటినీ వాష్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు ఎలా ఉందో. అలాగే ఫ్రెండ్స్, ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేసే పిల్లలైనా, హస్బెండ్ అయినా ఉంటే ఎంత అదృష్టమో కదా. మా హస్బెండ్ అయినా, మా పిల్లలైనా నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు 1.5 year బ్యాక్ కాల్ ఫ్రాక్చర్ అయితే మా పిల్లలు, మా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్. ఆ విషయంలో అయితే నేను వాళ్ళకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బోల స్టాండ్ అయితే ఇలా సర్దుకున్నాను. ఈ టిన్నులు ఇవన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను. దేవుడి రూమ్ని అయితే నేను ఇలాగ సర్దుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.